ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఏపీ శాసన మండలిలో కూటమి వైసీపీ ఎమ్మెల్సీల మధ్య మాటల యుద్ధం కాకరేపింది. మంత్రి లోకేష్ వైసీపీ నేత బొత్స మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణిని మంత్రి లోకేష్ అవమానించారని బొత్స ఆరోపించారు. మంత్రి స్థానంలో ఆ వ్యాఖ్యలు సరికాదన్నారు. లోకేష్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలను రికార్డ్స్ నుంచి తొలగించాలని కోరారు. తల్లిని రాజకీయంగా వాడుకోవటం మానుకోవాలని బొత్స హితవు పలికారు. మహిళలను గౌరవించడమే తమకు నేర్పారని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. నిండు సభలో తన తల్లిని అవమానించినప్పుడు ఈ విషయం గుర్తుకు రాలేదా అని మండలిలో ప్రతిపక్ష నేత బొత్సను ప్రశ్నించారు. తాను మాట్లాడినప్పుడు అసలు బొత్స సభలోనే లేరని మంత్రి లోకేష్ గుర్తు చేశారు. మహిళల గురించి మీరు కూడా మాట్లాడతారా అంటూ బొత్సపై ఫైర్ అయ్యారు లోకేష్. ఒక తల్లిని అవమానిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసన్నారు. తన తల్లిని అవమానించినప్పుడు మీరేం చేశారని లోకేష్ భావోద్వేగానికి లోనయ్యారు. మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నేతలకి లేదన్నారు లోకేష్. ఆ తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్, స్టీల్ ప్లాంట్ పరిశ్రమలు కేసులపై జరిగిన చర్చ మండలిలో కాకరేపింది.